దేవాలయం, కన్న బిడ్డల రక్షణలో నన్నే ఒక సైన్యం. నాన్నంటే నడిచే దేవాలయం, కన్న బిడ్డల రక్షణలో నన్నే ఒక సైన్యం. అమ్మంటే అమృత సాగరం, ఆ పుణ్య దంపతులు నా తల్లి బండ్రులు, వారికి నేను బిడ్డని కావడమే ఒక వరం. రైతు బిడ్డను కావడం నా జన్మధాన్యం. వృత్తిలో రైతుని నేను, స్వేచ్ఛలో రాజును నేను, రెండు కలిపిన రైతే రాజును నేను. దేశపు ప్రజలకి అన్నం పెట్టే అన్నగా. వృత్తిలో రైతుని నేను, స్వేచ్ఛలో రాజును నేను, రెండు కలిపిన రైతే రాజును నేను. వృత్తిలో రైతుని నేను, స్వేచ్ఛలో రాజుతే రాజును నేను. దేశపు ప్రజలకి అన్నం పెట్టే అన్నగాథ రైతు. కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన, వ్యవస్థలు అష్టదిగ్బంధాలుగా అయినా, నడుం బిగించి ఆహారం పండించిన వాడే రైతు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ప్రత్యక్ష దైవాలు అయిన నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి. అప్పుడే గోదావరిలా పొంగుతుంది నాలో సంతోషం. రెక్కల కష్టం చెక్కిన శిల్పం రైతు జీవితం, కష్టానికి తగిన ఫలితం కోసం పోరాటమే రైతు భారతం. ఓర్పు, ఓపిక, దయా, మమతలలో రైతే నెంబర్ వన్. పండున్న చెట్లు రాళ్ళ దెబ్బలు తింది, కొట్టిన వాడికి మధురమైన పండ్లు ఇస్తుంటాయి. అలా ఉంది రైతుల పరిస్థితి. తల్లిదండ్రులని బాగా చూసేవారు అందరూ హీరోలే.